జగన్ రెడ్డి నిరంకుశ పాలనను, చేసిన అవినీతి అక్రమాలను మరియు గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కొణతాళ్ల రామకృష్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు అన్నారు. రిజర్వేషన్ల పేరుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని కాపులందరినీ మోసం చేసిందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కాపులకు 5% రిజర్వేషన్ల హామీకి టీడీపీ, జనసేన, బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. కాపులకు 5%, ఓబీసీ రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్నారు. ఉమ్మడి అభ్యర్థి కొణతాళ్ల రామకృష్ణ గెలిచిన ఏడాదిలోపే 50 లక్షలతో తూర్పు కాపు భవన్ను నిర్మిస్తామని అన్నారు. ఈరోజు అనకాపల్లి పట్టణంలో స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కశింకోట మండల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలలో బూత్ కమిటీలదే కీలక పాత్ర అని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని తూర్పు కాపులకు శాశ్వతంగా కుల సర్టిఫికెట్లు ఇస్తామని అన్నారు. బూత్ స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గెలుపు రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరమని అన్నారు. 2024 ఎన్నికలలో మళ్లీ నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. బాబు సూపర్ 6 కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల మురళి, బుద్దిరెడ్డి చిన్న, ఉగ్గిన రమణామూర్తి, నిమ్మదల సత్యనారాయణ, పెంటకోట రాము, గొంతిన శ్రీనివాసరావు, గల్లా కొండలరావు, కరిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.